కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోతురంట. అంటే ఒకవేళ నువ్వు కన్నీటి గుండా వెళ్తున్నావా, అందుకే సారేపతు విధవరాలు కన్నీటి గుండా వెళ్తుంది. తన కలిగిన ఒక మొదటి అప్పాన్ని ఏలియా అనే దైవజనునికి ఇచ్చినప్పుడు ఒక మహిమ గల పంట చూసింది. అనగా దాని అర్థం ఏంటంటే కరువు తీరేదాకా తన జీవితంలో ఆ పంట తరగట్లేదంట. అంటే పిండి అయిపోవట్లే, ఆ నూనె అయిపోవట్లే. అంటే ఒక మహిమ గల పంట చూస్తుంది. ఏలియా అనే దైవజనునికి మొదటగా నాకు ఇమ్మమ్మా, మొదటి అప్పాన్ని చేసుకుని రా అన్నప్పుడు అవంటుందయ్యా, ఇది చివరి మీలయ్యా, ఇది కనుక తింటే ఇక అయిపోయినట్టే మా పని. అంత కరువు ఉంది, లోకములో చాలా కరువు ఉంది. ఈ కరువు చేత అనేకులు చనిపోయారు. మేము కూడా చివరి దశకు వచ్చాము. ఇంకా ఉన్నది పట్టెడు పిండి, కొంచెం పిండి. అయితే దైవజనుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, ఏలియా అంటున్నాడు, నమ్మితే మహిమం చేస్తావమ్మా, ఆ మొదటి దాన్ని పట్టుకురా, మొదటి చేసి పట్టుకురా, తీసుకునిరా. అప్పుడు ఈ స్త్రీ అంటుంది, చాలా కష్టం, ఇది నా కుమారుడికి పెట్టి మేమందరం చనిపోతాము. ఇటువంటి సమయంలో ఆకాశం నుండి యెహోవా సెలవిస్తున్నాడు, ఆకాశం నుండి వర్షం వచ్చేదాకా నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నీ పిండిలో, ఆ తొట్టిలో ఉన్న పిండి తరిగిపోదని చెప్పినప్పుడు నమ్మిందామా, విశ్వసించింది. మొదటి అప్పాన్ని చేసి విధేయతగా తీసుకొచ్చినప్పుడు ఆకాశం నుండి వర్షం వచ్చేదాకా, అనగా 3.5 సంవత్సరాలు కరువున్న కరువులో ఎంత అద్భుతం అంటే వర్షం వచ్చేంత వరకు కూడా ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోవట్లేదంట. వాట్ ఏ గ్రేట్ మిరకల్! ఎంత అద్భుతం! ఒక మహిమను చేస్తుంది, ఒక మహిమ గల బావిలాగా తోడుకుంటుంది. తీస్తున్న కొలది ఆ నూనె అయిపోవట్లే, పిండి అయిపోవట్లే. తాను తింటుంది, తన కుమారుడు తింటున్నాడు, తన బంధువులు కూడా తింటున్నారు. అంతేకాదు, ఇక్కడ ఎవరైతే ద్వారా అద్భుతము జరిగిందో, దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పిన ఆ దైవజనుడు చెప్పినట్టు మాట ప్రకారంగా ఆ బుడ్డిలో ఉన్న నూనె, ఆ పిండి ఏమాత్రం కూడా తరగకుండా అలాగే పెరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఒక మహిమతో కూడిన పంట చూస్తుంది. ఈ నెల, ఈ సంవత్సరం నీ జీవితంలో అలా జరుగునుగాక. అయితే పునరుద్ధానములో మనం విత్తినప్పుడు ఇటువంటి పంట చూస్తామంటే మహిమగల పంట అంట. నీ కుటుంబంలో అటువంటి కార్యములు జరుగునుగాక. దేవునికి వాక్యములు కనుక చూసినట్లయితే అనేక విషయాలను పిల్లరా చాలా షార్ట్గా చెబుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనాన్ని కనుక చూసినట్లయితే దేవునికి వాక్యములో ఒక మాట ఉంది, నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తొచ్చున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తటలేదు. అంటే నువ్వు ఇప్పుడు మనం చూడండి, ఒక విత్తనాన్ని వేసినప్పుడు అది 3వ దినం చనిపోయి తిరిగి లేస్తుంది, మొక్కగా లేస్తుంది. అంటే ఆ గింజనే విత్తుతున్నావు, కానీ దేవుడు దానికి ఏమి ఇస్తానంట? శరీరం ఇస్తానంట. అలాగే నువ్వు విశ్వాసంతో విత్తిన దానికి దేవుడు ఏమిస్తాడు? నీ సీడ్కి శరీరాన్ని ఇస్తాడంట, ఒక మహిమనిస్తాడంట. ఇక్కడ విత్తింది విత్తనమే, కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? విత్తనానికి అది మొలకెత్తి మళ్ళీ ఒక విత్తనాన్ని ఇవ్వదండి, అనేక విత్తనాలు ఇస్తుంది. అనేక రకాల మరి కాలములలో మరి అనేక రీతులుగా పంట ఇస్తుంది. ఇక్కడ నీ విత్తన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తున్నావు, కానీ పుట్టబోసిన విత్తటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారంగా నీ విత్తన దానికి శరీరం ఇచ్చును అనగా, ఇక్కడ చూస్తే దేవునికి మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చినాడు. మాంసం అంతయో ఒక విధమైంది కాదు. మనిషి మాంసం వేరే, మృగ మాంసం వేరే, పక్షి మాంసం వేరే, చేప మాంసం వేరే. ప్రతిదానికి ఒక మహిముందంట, మరి ప్రతిదానికి ఒక శరీరం ఉందంట. అంటే నువ్వు విత్తన దానికి ప్రభు ఏం చేస్తున్నంటే శరీరం ఇస్తున్నాడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభువులోను విత్తింది ఏదైనా కానీ అది తిరిగి మొలకెత్తబోతుంది, అది తిరిగి శరీరంగా మారబోతుంది, అది తిరిగి బ్లెస్సింగ్గా మారబోతుంది, మహిమగల పంటగా నువ్వు చూడబోతున్నావు. ఇక్కడ అంటాడు పునరుద్ధానములో అలాగే జరుగుతుంది. శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడుతుందంట. అంటే ఈ శరీరాలు ఒక దినాన, పునరుద్ధాన దినాన ప్రభువునందు విశ్వసించి నిద్రిస్తే
ప్రభు యొక్క రాకడలో ఏం జరుగుతుంది? ఈ క్షయమైన శరీరం అక్షయమైందిగా లేపబడుతుందంట. క్షయం అంటే పాడైపోయేది, నిర్మూలమైపోయేది. ఇటువంటి ఈ శరీరాన్ని, మంటికి మన్నైపోయే ఈ శరీరాన్ని ఎలా లేపుతున్నాడు? అక్షయమైందిగా లేపబడుతుందంట. అంటే నువ్వు పునరుద్ధానములోకి విత్తిన ఈ శరీరం ప్రభు చేతిలో పెట్టినప్పుడు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ బ్రతుకును, అంటే నీ జీవితం ప్రభులో ఉంటే అది ఎలా తిరిగి లేస్తుందంట? ఎటువంటి శరీరాన్ని ఇస్తారంట? దానికి శరీరం ఇస్తారంట. ఎటువంటిదంట? అక్షయమైన శరీరం. ఇక్కడ చూస్తే క్షయమైంది క్షయంగా విత్తబడుతుంది, పాడైపోయేది, క్షయమైపోయేది, నిర్మూలమైపోయేది. ఈ ప్రభుని ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరిస్తామో అది తిరిగి లేచేటప్పుడు ఎలా లేస్తుంది? అలాగే లేగదంట, అక్షయమైందిగా లేపబడుతుందంట. అలాగే ప్రభు చేతిలో పెట్టింది కూడా అలాగే ఉంటుంది. ప్రభు అటువంటి జీవితాన్ని నీకు ఇచ్చునుగాక. మహిమగల పంట. మనమే ప్రభుకు మహిమగల పంట. అమ్మ వింటున్న తల్లి, లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ ఈవినింగ్ టైం, ఈ నైట్ టైం ప్రభు బ్లెస్ చేయనుగాక. క్షయమైందిగా విత్తబడి ఎలా లేపబడుతుంది? అక్షయమైందిగా విత్తబడుతుందంట మొదటిగా. రెండోది ఘనహీనమైందిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుందంట. వాట్ ఏ బ్లెస్సింగ్. అందుకే గెరారులో ఇస్సాకు ఉన్నప్పుడు మరి ప్రభు అంటాడు కదా, మరి ఇక్కడే ఉండు, గెరారులో ఉండని చెప్తాడు. కరువు వచ్చింది. అక్కడ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు అనుకుంటాడు కదా, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయి ఐగుప్తుకు వెళ్ళిపోతా అనుకుంటాడు. ప్రభు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడే ఉండి విత్తనాన్ని వేయనప్పుడు అదంతా కరువు, ఎలా వేయాలా, వేస్తే వీళ్ళు పాడైపోతా అనుకుంటాడు. కానీ దేవునికి వాక్యములు కనుక చూస్తే ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనాన్ని వేసి ఎటువంటి పంట చూస్తాడంటే మహిమగల పంట చూస్తాడు. అంటే నూరంతలుగా పండినట్టుగా చూస్తున్నాం. వేసిన విత్తనం ఎలా పండిందంటే ఆ సంవత్సరం అతనికి పంటిన పంట ఎంత అంటే, ఎప్పుడైతే దేవుని మాట విన్నాడు, తన తండ్రి వలె అబ్రహాం వలె తన తండ్రి విధేయత చూపినట్టుగా ఇస్సాకు కూడా విధేయత చూపినప్పుడు దేవుని మాటకు లోబడి, ఆ కరువులోనే దేవుని మాట విని లోబడి విత్తనాన్ని విత్తినప్పుడు భూమి మీద ఆ సంవత్సరం ఆ కాలంలో అతను పొందిన పంట ఎంతంటే, మీరు కనుక చూస్తే 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనాన్ని కనుక చూస్తే మరి ఆ సంవత్సరం 100 పంటంట. ఘనహీనమైన మన జీవితంలో మహిమగల పంట చూడాలంటే, మహిమ గలదిగా లేపబడాలంటే ఈ ఘనహీనమైంది విత్తాల. నీకుంది కొంచెమైనా, నీకుంది ఘనహీనమైన నీ జీవితాన్ని ప్రభు చేతులకు పెట్టినట్లయితే అది ఎలాగా లేపబడుతుంది? ఎలా లేపుతాడంట? మహిమగలదిగా లేపబడునంట. అవును, ఒకవేళ అందరి చేత ఘనహీనమైపోయాము. యెఫ్తా ఘనహీనుడైపోయాడు. రాహాబు మరి వేశ్య ఘనహీనురాలే. వారిలోంచి దేవుడు కార్యం తీసుకొచ్చాడు. ఎక్కడో ఉన్నాడు. ఎవరండి? దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు. ఘనహీనుడే. ఎలా లేపబడ్డాడు తెలుసా? మహిమగలవాడిగా లేపబడ్డాడు. తన జీవితాన్ని ప్రభు ఏ స్థితిలోకి లేపాడు, ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే ఒక రాజరికం. దావీదుని దేవుడు రాజుగా మార్చినట్లుగా చూస్తున్నాం. ఏ స్థితికి లేపబడుతున్నాడో చూడాలా. అంటే నువ్వు ప్రభు చేతిలోని ఘనహీనమైంది ఎప్పుడైతే పెడతావో, విత్తుతావో, దేవునికి ఇస్తావో, లేదా నీ జీవితాన్ని ప్రభుకు విత్తనంగా విత్తకుంటావో, దేవుని కొరకైతే నువ్వేం చేస్తావో అది ఎలా లేపబడుతుందంటే, రెండవదిగా ఘనహీనమైందిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో మహిమగలదిగా విత్తిన విత్తనం లేపబడును గాక. నీ జీవితం లేపబడును గాక. నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఫిజికల్ లైఫ్, అన్ని విషయాలకు కూడా దీవించబడదువు గాక. నీ ఆర్థిక, నీ కుటుంబ, నీ ఇంట్లో ఉన్న సమస్య, నీ ఒంటిలో నీ ప్రతి విధమైన సమస్య నీ నుండి దూరమైపోనిగాక. అంతేకాదు ఇక్కడ అంటాడు, బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా లేపబడి అంట. మొదటిగా క్షయమైందిగా విత్తబడి
అక్షయమైందిగా లేపబడుతుంది, ఘనహీనమైందిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైంది అప్పుడప్పుడు అంటే, అయ్యా అంత నా దగ్గర సామర్థ్యం లేదయ్యా, చెప్పు, స్వార్థ చెయ్యి. అదే దేవునికి కావాలి. ప్రార్థించు, కన్నీళ్లు విడువు, దేవుని సొల్లో జ్ఞాపన చెయ్యి, ఉదయకాలం వెలుగు. ఇప్పుడు చాలామంది నాతో పాటు కొంతమంది స్త్రీలు ఉదయకాలం వేకునే 3 o'clock ఎగ్జాక్ట్ 3 o'clockకే లేచి కన్నీళ్లు విడుస్తున్నారు. అయ్యా నేను బలహీనురాలయ్యా, కానీ బలహీనురాలే కన్నీరు కాచి ప్రార్థిస్తున్నారు దేశం కొరకు, రాష్ట్రం కొరకు. ఇప్పుడున్న పరిస్థితులు చూడండి ఎంత బాధాకరంగా, వేదనకరంగా కనబడుతున్నాయి. ఎక్కడ కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఒకరిపై ఒకరికి మరి అనేక రీతులుగా అనేక పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎంతో బాధాకరం. మనం చూసాం కాశ్మీర్ ఆ ప్రాంతంలో తన భార్య ఎదుటి భర్తను కాల్చివేయటం, ఇటువంటి సంఘటనలు అనేకము జరుగుతున్నాయి. ఎంత కన్నీరండి, ఎంత వేదన, ఎంత దుఃఖము. ఇక్కడ చూస్తే మరి నువ్వు ఒకవేళ బలహీనరాలు అనుకుంటున్నావేమో, ఆ బలహీనమైనదిగా విత్తబడి బలహీనమైందిగానే లేగాల కదా, అలా లేస్తలేదు. అంటే ప్రభు చేతులకు వచ్చిన ప్రతి బలహీనమైంది బలంగా మార్చబడుతుంది, బలమైందిగా మార్చబడుతుంది, మహిమ గలదిగా మార్చబడుతుంది, అక్షయమైందిగా మార్చబడుతుంది. ఈ రాత్రి ప్రభుని జీవితాన్ని దర్శించునుగాక, నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని స్వస్థపరచునుగాక, నీ కుటుంబంలో దేవుడు నెమ్మది కలగచ్చేనుగాక. నీ విత్తిన ప్రతిదీ పునరుద్ధానములోకి నువ్వు విత్తినప్పుడు అది ఎలా లేపబడుతుందంటే మహిమగల పంటగా కోతు అంట. ఇక్కడ అంటాడు ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైనది శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. అంటే ఆదాము డస్ట్ నుండి తీయబడ్డాడు, ప్రకృతి సంబంధమైన శరీరం. యేసు ప్రభు ప్రకృతి సంబంధమైన శరీరం కాదు, ఆత్మ సంబంధమైన శరీరం అంట. అంటే ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడ్డ శరీరం ఎలా లేపబడుతుందంట? ఆ శరీరం ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ఈరోజు మీ జీవితాన్ని 4 విషయాలు దీవించునుగాక. ఇందు విషయమే ఆదామనే మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన వ్రాయబడింది. కడుపటి ఆదాము దేవునికి వాక్యం జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగి, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడేవాడు, మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారంట. అంటే మరి మన ప్రభు అయిన యేసు పరలోక సంబంధి. ఆ ప్రభుని విశ్వసిస్తే నీ జీవితం కూడా ఎలా మారిపోతుంది? అవును, పరలోక సంబంధిగా మారిపోతావు. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరింతుము. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని కలిగి ఉంటావో, ఆయన బ్లడ్లో వాష్ అవుతావో, ఆయన స్పిరిట్ చేత ఎప్పుడైతే ఫిల్ అవుతావో, ఆయన వాక్యం చేత నిత్యము ధ్యానిస్తావో, ప్రార్థిస్తావో, నీ జీవితం అనేక రీతులుగా ఆశీర్వదించబడుతుంది. ఈ లైవ్ ద్వారా ప్రభుని జీవితాన్ని ఆశీర్వదించునుగాక, దేవుడు దీవించునుగాక. ఇక్కడ చూస్తే ఇక్కడ మంటి నుండి పుట్టిన వారు, మరి మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం ఆయనకి ఆడం, ఆ ప్రకారంగా పరలోక సంబంధి అయిన యేసు ప్రభు యొక్క పోలికను కూడా ధరిస్తామంట ఆ ప్రభుని కలిగి ఉంటే. అవును, ఈ లైవ్ ద్వారా మీ జీవితం యేసు నామములో మారిపోనుగాక. పునరుద్ధానములో నివిత్తనం ఉందా? ఆ ప్రభు చేతిలో నివిత్తనం పడుతుందా? ఆ ప్రభు చేతికి నీ జీవితాన్ని విత్తుకున్నావా? నీ హృదయాన్ని ఇచ్చావా? నీ మనసు ఇచ్చావా? ప్రభు యొక్క నీతిలో నడుస్తున్నావా? ప్రార్థన జీవితం, వాక్య జీవితం, అనుదినం ప్రభుతో సావాసం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మిక నింపుదల కలిగి ఉన్నావా? అలా లేకుంటే మనం ప్రార్థించాలా. అయ్యా, పునరుద్ధానములో విత్తినప్పుడు మహిమగల పంట చూస్తాము. మొదటగా శరీరం నుండి అక్షయమైంది విత్తబడి అక్షయమైందిగా లేపబడుతుందంట.
రెండవదిగా ఘనహీనమైందిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుందంట. బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా, ప్రకృతి సంబంధమైందిగా విత్తబడి ఆత్మ సంబంధమైందిగా లేపబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితంలో శాశ్వతమైన బహుమానం ఇచ్చునుగాక. అవును, మహిమగల పంట నువ్వు చూడబోతున్నావు. నీ కన్నీళ్లకు, నీ దుఃఖానికి, నీ కన్నీటి ప్రార్థనకు, నీ విశ్వాసానికి, విశ్వాసంతో విత్తి నువ్వేమైతే చేసావో అలసిపోకుండా, విసుక్కోకుండా నువ్వు చేసిన దానికి మరి ఈ వారంలో పట్టినే, ఈ నెలలో పట్టినే దేవుడు బలమైన కార్యాలు జరిగించి మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించనుగాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థిద్దామా, ప్రభుని అడుగుదామా. ప్రభా, నా జీవితాన్ని తాకండయ్యా. అవునయ్యా, క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడాలా, ఘనహీనమైందిగా విత్తబడి మహిమగలదిగా లేపబడాలా, బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా లేపుతున్నావు, ప్రకృతి సంబంధమైంది ఆత్మ సంబంధమైందిగా లేపుతున్నావు నైనా. అలాగే నా జీవితాన్ని పునరుద్ధానములో విత్తుకునే కృప నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు సాయం చేయని అడిగినప్పుడు మీ జీవితాలు మహిమగల పంటను చూస్తాయి, మహిమగల పంటను కోస్తాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు ఇచ్చినగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలమైన మీ కార్యములు చూచినట్లుగా సాయం చేయండి. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు అన్ని విధాలుగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.